టాలీవుడ్ మాస్ హీరో రవితేజ తన సోదరుడి మృతికి సంబంధించిన వార్తలపై తొలిసారిగా మీడియాతో మాట్లాడాడు. అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై గత కొద్ది రోజులుగా మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించాడు. తెలియకుండా ఏది పడితే అది రాసేస్తున్నారంటూ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు రవితేజ. అయినా కానీ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండటంతో చివరకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చాడు మాస్ హీరో. మా బ్రదర్ పోయిన బాధ నాకు చాలా ఉంటుంది. నాకు నా బ్రదర్ రిలేషన్షిప్ సంగతి చాలా మంది తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో అట్లు వాళ్ళు ఎవరికల్లా రియాక్ట్ అయ్యారు. అది ఇంకా బాధగా ఉంటుంది. ఒక్కసారి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఒక్కసారి తెలుసుకొని ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటివైనా జరిగితే తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడేసి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పోస్టింగ్ పెట్టేసి, ఎవరు ఇష్టం వచ్చిన హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టేసి రాంగ్, అది తప్పది. వాళ్ళు ఎంత బాధపడతారు. ఇంక ఇప్పుడు ఒక రాలేకపోయామంటే ఎందుకు రాలేకపోయామని రీజన్ ఆల్రెడీ చెప్పాను. కేవలం చూడలేక నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా కొలాప్స్ అయ్యారో మీ ఎవరికీ తెలియదు. సో దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భరత్ అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు ఎందుకు పాల్గొనలేదో వివరించాడు. ఎప్పుడూ ఆనందంగా ఉండే తన తమ్ముడు ఆ విధంగా చనిపోవడాన్ని వృద్ధులైన తన తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారని, వారికి అండగా ఉండాల్సి రావడంతో తమ్ముడి అంత్యక్రియలకు రాలేకపోయానని చెప్పాడు. ఇక భరత్ దహన సంస్కారాలు చేసింది తన బాబాయేనని చెప్పుకొచ్చాడు. వివరాలు తెలుసుకోకుండా బాధలో ఉన్న తమ కుటుంబాన్ని కుంగదీసేలా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాశాయని ఆరోపించడంతో మీడియా ప్రతినిధులు రవితేజపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అక్కడి నుంచి మాస్ రాజా హడావిడిగా వెళ్లిపోయాడు.